మంచి జర్నలిస్ట్గా ఎదుగు మంచి చూస్తాను కదా జర్నలిస్ట్ చెందాలి. శ్వాస మీదనే ఆత్మంతా ఉండాలి. శరీర అవయవాలకి పూర్ణ విశ్రాంతినివ్వాలి. నెమ్మదిగా నెమ్మదిగా నిటారుగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాణాయామంలో మనస్సుని దీర్ఘమైన శ్వాస తీసుకొని ఒక్కసారి విడిచిపెట్టండి. ఎందుకంటే ఇంతవరకు మీరు ఆసనస్థితిలో ఉన్నారు. 20 టైమ్స్ చేయాలి. అది ఒక రౌండ్. అలాంటివి ఆసన స్థితిలో, అమృతాసన స్థితిలో శరీరానికి విశ్రాంతినిచ్చేద్దాం. కాళ్ళు రెండు కూడా కొంచెం దూరం పెడతాం. హస్తరేఖలు ఆకాశం వైపు చూసే విధంగా ఉంచుతాం. మీ కాళ్ళ వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి అవయవం కూడా సంపూర్ణ విశ్రాంతి చెందాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మీ యొక్క ఆసనాల్లో అందులో చాలా మంది ఆసనాలు అనుకోలేనప్పుడు కూడా చక్కగా గురువు గారి చెప్పిన ప్రకారం చేయడం జరిగింది. ఏంటంటే చూడండి, నాది అంటే మాకుండా వేరేగా ఉన్నది. అలాగే అంటాం చూడండి, నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా నోరు, నా తల, నా శరీరం అంటాం. అయితే దీనికుండా అతీతంగా ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఉంది. ఎందుకు నేననేవాడిని నేను, ఆ నేననే వాడినే అదే నేను. ఇది నెమ్మదిగా కాళ్ళని క్రిందికి దించుతూ అమృతాసనంలో మరలా శరీరానికి విశ్రాంతినిచ్చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిద్దాం. శరీరానికి విశ్రాంతినిద్దాం. ఆసన రెండు కాళ్ళని మడిచి రెండు చేతులతో మోకాళ్ళ దగ్గర లాక్ చేస్తూ శ్వాస విడిచిపెడుతూ మీ గడ్డాన్ని మోకాళ్ళకి తాకించాలి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మనస్సు పెట్టాలి. శ్వాస విడిచిపెట్టేస్తూ కాళ్ళని నెమ్మదిగా ముందుకు తీసుకొస్తూ మీ హస్తరేఖల్ని ఆకాశం వైపు చూసే విధంగా ఉంచండి. కాళ్ళని దూరంగా ఉంచండి. గాలి పిలిచి ఎడమ బొగ్గు ద్వారా గాలి విడిచిపెట్టిన తర్వాత మాత్రమే ఆపాలి, మధ్యలో ఆపకూడదు. ఎవరైతే మరుచుతూ శ్వాసని లోపలికి తీసుకోవాలి. శ్వాసని పూర్తిగా తీసుకున్నాక జాలంధర బంధం వేయండి. జాలంధర బంధం అంటే మీ గడ్డాన్ని మీ ఛాతీకి ఆంతరాన్ని జాలంధర బంధము అంటారు. ఇలా అంతాలి మీద పూయండి. మీ చూపుడు వేళాన్ని మీ గురుపక్షానికి ఇరుపక్కల మీ కనుబొమ్మల మీద ఉంచండి. నాడీ మండలం మీద రెండు చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవాలి. మీ శరీరాన్ని ఒక్కసారి నా మనస్సు నా రెండు కనుబొమ్మల మధ్య ఒక చైతన్యమైన ప్రకాశ రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాను. శక్తి నుండి నేను శక్తిని పొందుకుంటూ
చేస్తూ ఉండండి. నేను చెప్పేది వింటూ ఉండండి. కిడ్నీ ప్రాబ్లంతో ఉండేవారు అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. ఎడముక్కు ద్వారా దాని బయటకు విడిచిపెట్టాలి. దాన్ని ఒక రౌండ్ ఆవస్తాము అంటారు. అలా 5 రౌండ్స్ చేయండి. స్టార్ట్. ఫాస్ట్ బాబు. హలో బాబు, ఇక్కడ తీయమ్మా. ఇది తీయండి. తప్పేసి ఒకసారి కొద్దిగా ఫాస్ట్ చేసేయండి. వేయండి. అలా పదండి. మరి ఆపేయండి. మీరు తీస్తేనే వస్తాయి. అందరికి ఇవ్వాలి. రాజు రా. సురేష్ గారు రండి. కనిపది లేదు మీరు. మంత్రి ఆయన ధన్యవాదాలు. ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేశారు. మనమంతా ఒకటే ప్రశ్న చేద్దాం. జూన్ 21, 2026 నాటికి మన తయారవుతారని అందరూ చప్పట్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు ముగించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన సూపరింటెండెంట్ శ్రీ కృష్ణమూర్తి గారికి, ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు తోడ్పడిన ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి. ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత తదుపరి కార్యక్రమం కూడా ఉంది. మన ఈ స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ అంతా ఇచ్చేసి ఇది గాలి వదులుతూ అంటున్నారే, అక్కడే ఉన్నాడు మన కంటికి కనిపించిన వాడు. ఏ ఊపిరి మీరు బయటికి పంపుతూ ఏ ఊపిరిని లోపలికి లాగుతున్నాడే అనే పరమాత్మ. ఆ గమనాన్ని గమనిస్తూ ఉంటే కృష్ణ అంతా చేసిన పని ఇదే తపస్సు. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, మరి ఆయుష్ టీం అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు సూపరింటెండెంట్ గారి ఆపరేషన్ శ్రీకాకుళం ఈపీడీ సెల్ నాగరెడ్డి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక అర్ధగంట సమయం పైన యోగా సాధనలో మనం ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలం. దయచేసి ప్రతి ఇంటికి ప్రతి ఒంటికి యోగా చేరాలనే ఒక నినాదంతో యోగా ఆంధ్ర కార్యక్రమం పెట్టి ఆరోగ్య ఆంధ్రగా మార్చే దిశగా వెళ్తున్న మన యోగా సాధనతో అందరం కూడా ఎప్పుడు ఇక్కడితో వదిలేకున్నా ప్రతిరోజు నిత్య సాధన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. బెస్ట్ ప్రతిరోజు చేస్తా ఉన్నాం మనం. అలాగే యోగా కూడా ప్రతిరోజు ఒక గంట మీ సమయం ఎంత ఉంటే అంత. సాధన మాత్రం ప్రతిరోజు చేయండి. మాది ఆయుష్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. యోగా పైన మీకు సయాటికా, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న గ్యాస్ ట్రబుల్, ఇవన్నీ కూడా మందులతో కాకుండా యోగాతో కూడా తగ్గించుకునే శక్తి యోగాకు ఉంది. మీకు ఎవరికైనా యోగా మీద ఇంట్రెస్ట్ ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, నా పేరు మురళీకృష్ణ, నా నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి. యోగా పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లాసులకు రావాలనుకున్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. యోగా సందర్భంగా మన ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మన గురుగారు ఈరోజు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అందరికీ తెలుసు
అక్కయ్య గారు కూడా మెడిటేషన్ చేయించారు. రోజు మనం యోగా 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 అంటూనే ఉన్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ యోగము? ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో తెలుసుకుంటామో యోగాకి ప్రాధాన్యత ఇస్తాము, యోగంకి కూడా ప్రాధాన్యత ఇస్తాము. యోగా ఫర్ బాడీ, యోగము ఫర్ మనస్సు. ఈ రెండింటికి తేడా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో చాలా బాగుంటది. అయితే యోగము అంటే ఏమిటి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. రోజు మనం మాట్లాడుతుంటాం, ప్రపంచంలో అన్ని విషయాలు మనకు తెలుసు. చిన్న అబ్బాయిని అడగండి, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయని. ఒక 10th క్లాస్ చదువుకున్న అబ్బాయిని అడిగితే టకా 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 అన్ని విషయాలు చెప్పేస్తాడు. చిన్న అమ్మాయిని అడగండి, 3rd క్లాస్ చదువుకున్న అమ్మాయిని, మన ప్రధానమంత్రి ఎవరమంటే అన్నయ్య గారు నరేంద్ర మోదీ గారు అండి అని సమాధానం చెప్తారు. అమ్మా మన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్న విషయం చిన్న పాప కూడా చెప్పేస్తుంది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రపంచ విషయాలు అన్నీ మనకి తెలుసు, కానీ నేనెవరు, భగవంతుడు ఎవరు అనే 2 విషయాలు మాత్రం తెలియదు. మొట్టమొదటిగా ఈ రోజు ఈ సందర్భంగా 2 నిమిషాలు నేను తీసుకుంటా. నేనెవరు అనేది తెలుసుకోవడం చాలా అవసరం. ప్రతినిత్యం మనం మాట్లాడుకుంటా నేను నేను నాది 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 అని దేనికంటాము? మనకుండ ఏదైతే వేరేగా ఉంటుందో అది నాది. గ్రహణాలయాలు ఇవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయం, మన దేశంలోనే పుట్టే ఇవన్నీ ఆచరించి మిగతా దేశాలన్నీ పాటిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మనం కూడా ఈ మధ్యనే దీని మీద చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ అందరూ చేయాలి. శరీరం సహకరించినంత వరకు అందరూ చేస్తే డైలీ 24 గంటల్లో 1 గంట ఈ యొక్క శరీరం గురించి, భవనాస్మరణ గురించి ఎవరైతే చేస్తారో 23 గంటలు కూడా ప్రశాంతంగా ఉంటారు, ఏకాగ్రత ఉంటుంది. వారు చేసే పనుల మీద మంచి నిష్ఠ, మంచి పటుత్వం కూడా వస్తుంది. అందుకే బద్దకించుకుంటా నేను అందరినీ కూడా ఈపీడీసీఎల్ సిబ్బంది అందరినీ కూడా కోరుకుంటున్నాను. డైలీ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైస్. ఎప్పుడో చెప్పినటువంటి సంగత తొందరగా పడుకొని తొందరగా లేచి ఈ కార్యక్రమాలు చేయాలి. ఊళ్ళోనే ముందే లేవాలి. ఇంకా అవకాశం ఉంటే బ్రహ్మముహూర్తంలో వేస్తే ఇంకా మంచిది. మనిషి సాధించలేదంటే ఏమి లేదు. సంకల్పం ఉంటే గ్రహాంతరాలు కూడా వెళ్తున్నారు కాబట్టి మనం చేయగలం. కష్టమైన అది కాదు. దయచేసి అందరినీ కూడా ఈపీడీసీఎల్ సిబ్బందిని అందరూ ప్రోగ్రామ్ 6:30 మనకి ఇచ్చారు. అయినప్పుడు కూడా అందరూ కూడా 5:30 రావడం జరిగింది. తర్వాత కాలేజీ నుంచి పిల్లలు కూడా వచ్చారు. అందరు కలిపి ఈరోజు ఇక్కడ 300 మంది వరకు కూడా కూర్చొని ఈ చల్లని వాతావరణంలో భగవంతుడు నేను మబ్బులు ఉన్నాయి చినుకులు పడకంటూ ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకున్నాను. అలాగే భగవత్ సంకల్పం వల్ల చినుకులు లేకుండా ప్రశాంతంగా అందరూ కూడా